ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కస్టడీ మే 7వ తేదీన ముగియబోతుంది. మే 7వ తేదీన కవితను హాజరుపరచనున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తారా, లేకపోతే నేరుగా కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరుస్తారా అన్నది అధికారుల చేతిలో ఉంటుంది. ఎందుకంటే కవిత ఇంతవరకు కూడా కోర్టు ముందు హాజరుపరిచిన సందర్భాల్లో ఆమె మీడియాతో కొన్ని వ్యాఖ్యలు చేయటం, మీడియాలో ఈ వార్తలు హల్చల్ కావడం, దీనిని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ట్రయల్ కోర్టు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ స్పెషల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఆమె అబ్జర్వ్ చేస్తున్నారు. ఆమె దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటూ కవితను కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమెను హాజరుపరచాలంటూ కూడా ఇటు అధికారులకైతే ఆజ్ఞలు జారీ చేశారు. దీంతో కవితను కోర్టుకి హాజరుపరచని నేపథ్యంలో కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమెను ఇటు కాన్ఫరెన్స్లో తీసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మే 7వ తేదీన ఇటు జ్యుడిషియల్ కస్టడీ కవిత ముగియబోతుంది. ఆ రోజు నేరుగా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కవిత దరఖాస్తు అయితే పెట్టుకున్నారు. మరి న్యాయమూర్తి ఏ విధంగా డిసిజన్ తీసుకుంటారు, కవితకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకురమ్మంటారా, లేకపోతే నేరుగా తీసుకురమ్మంటారా అనే దానికి న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మార్చి 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో కవితను 4 సార్లు కూడా కస్టడీ రిమాండ్ను పొడిగిస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి చూసుకోవాలి. మే 7వ తేదీన కస్టడీ ముగియబోతుంది. దీనికంటే ముందు కవిత కూడా మార్చి 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె బెయిల్ కోసం ఇటు సిబిఐ తరపున కావచ్చు, ఈడీ తరపున కావచ్చు, రెండు వాటిపైన కూడా ఆమె బెయిల్ కూడా అప్లై చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి చూసుకోవాలి. మే 6వ తేదీన ఈ రెండింటికి సంబంధించి సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా బెయిల్ కోసం ఒక తీర్పులు కూడా ఇవ్వడానికి రిజర్వ్ అయితే చేశారు. మే 6వ తేదీన ఈ రెండు బెయిల్స్ కూడా కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేదానికి కూడా ఒక స్పష్టత రాబోతోంది. ఇంతవరకు కూడా ఒకసారి కవితను ఎందుకు తీసుకురావట్లేదంటే మొత్తానికి ఆమెను కోర్టు ముందు హాజరుపరిచిన సమయంలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు న్యాయమే గెలుస్తుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ కోర్టు ప్రాంగణాల్లో కవిత మాట్లాడుతున్నారు. ఇటు విచారణ సందర్భంలో ఆమె ఏం వ్యాఖ్యలు ఏం చెప్పకపోయినా సరే ఇటు మీడియా ముందు మాత్రం ఆమె చాలా చెప్తున్నారంటూ కూడా ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా న్యాయమూర్తికి తెలపడం, న్యాయమూర్తి దీనిపైన ఒక యాక్షన్ తీసుకుంటూ కూడా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఆమెను హాజరుపరచాలంటూ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి ఈ కవితకు సంబంధించి ఇప్పుడు ఈ 7వ తేదీన కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆమెను నేరుగా హాజరుపరిచినట్లయితే ఆమె చెప్తున్న ప్రకారం తన కుటుంబ సభ్యులు కావచ్చు, తనతో పనిచేసే నాయకులను కావచ్చు, అందరినీ కూడా ఒకసారి కలుసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి కావచ్చు. మరి న్యాయమూర్తి ఏ విధంగా డిసిజన్ తీసుకుంటారు, కలవడానికి అంటే నేరుగా కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కల్పిస్తారా, లేకపోతే మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుంటారా అన్నది మాత్రం న్యాయమూర్తి చేతిలో ఉంటుంది. మరి 6వ తేదీన ఈ రెండు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి వాటిపైన బెయిల్ కోసం అప్లై చేశారు. మరి ఆ బెయిల్ వస్తుందా లేదా అన్నదానికి కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా అంశాలు ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్లో ఈ సౌత్ గ్రూప్ చెందిన నాయకులు కావచ్చు, ఇటు ఇండో స్పిరిట్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరిపారు, ఢిల్లీ ప్రభుత్వానికి ఇటు సౌత్ గ్రూప్ నాయకులు ఏ విధంగా ఈ లావాదేవీలు చేశారనే కోణంలో ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా దీనిపైన కీలకంగా టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే అటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులు అప్రూవల్గా మారడం, వారి దగ్గర నుంచి వాట్సాప్ డేటా కావచ్చు, మిగతా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ కూడా కీలక వ్యక్తులుగా ఉన్న ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ మనీష్ సిసోడియా కావచ్చు, ఇటు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలోనే కవితకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా రెండు దర్యాప్తు సంస్థలు ఒకే మాట చెప్తూ కూడా ఇటు న్యాయస్థానాల ముందు చెప్తున్నాయి. మరి ఏం జరగబోతుంది, మే 6వ తేదీన కవితకు ఈ బెయిల్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం రాబోతుంది, మే 7వ తేదీన ఇటు కస్టడీని ముగుస్తుంది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ, మరి నెక్స్ట్ ఎటువంటి తీర్పు రాబోతుంది, మళ్ళీ మరొకసారి ఈ కస్టడీని పొడిగిస్తారా, లేకపోతే కవితను బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారన్న దానికి స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూడాలంటే కవిత ఇటు తెలంగాణ ఎన్నికల్లో ప్రచార సభలకు వెళ్ళాలంటూ కూడా ఆమె ఆ పిటిషన్లు కూడా వేశారు కాబట్టి ఇవేమైనా పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇస్తారా లేదా చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.